సరే అయితే ఇగో ఏమని కామెంట్ పెట్టిర్రు, పెద్ద మనిషి ఫామ్ హౌస్ కాడికి పోతే ఆడ వరదరాజుల గుడి కూలగొట్టిర్రు, గుడి కట్టేవైతే మాకే సంసారం వెళ్తలేదు, పైసా లేదు అనేది శోభమ్మ అన్నది అనేది మనం విన్నాం. ఇగో కొంతమంది కూడా కామెంట్లు పెట్టిర్రు. ఏం పెట్టిర్రు, కాళేశ్వరం ఉల్లిపాయ, సెక్రటేరియట్ ఉల్లిపాయ, ఇంకేమున్నది అయ్యాం కరో. కాళేశ్వరం కడితే కథ గట్లయింది, తొర్రలు బొర్రలు. ఇక సెక్రటేరియట్ కడితే అది కూడా తొర్రలు బొర్రలు. నిన్నమొన్న ఒక కారు మీద కూలితే ఇంకా నయ్యం, మనిషి మీద కూలుతుండే, కారు మీద కూలిందట మీద ఉన్న పచ్చలు. ఇదైతే జరిగిన వాస్తవమే కదా. నిన్నమొన్న కూడా మనం కూడా చెప్పుకున్నాం కదా సెక్రటేరియట్ కథ. మంత్రులకే అపాయింట్మెంట్ లేదా, మనమెంత తాత, మంత్రులకే అపాయింట్మెంట్ లేదా, గసండి వ్యవహారం చేసుకుండు సారు. ఎమ్మెల్యేలు కాదు, మంత్రులకే. అబ్బో ఇంటనే పాపం అపాయింట్మెంట్ అంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. పాపం గదరన తెలంగాణ సమాజం కోసం ఈ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మరి గదరన్న ఈ సమాజానికి ఏ రకమైన సేవ చేసిండు బరువు బలహీన వర్గాల కోసం అనేది తెలియదా? గద్దరన్న కూడా ఎర్ర టెండర్ నిలబెట్టిన ఘనత పెద్ద మనిషి కేసీరావుది. అంటారు చూడు, మంత్రులకే అపాయింట్మెంట్ లేదా, మనం ఎంత. ఇది కాదా, ఇది అక్షరాల సత్యం కాదా? ఇక పోతే నాయకులు గెలవక ముందు ఓట్లు వేయడానికి ప్రజల కాలనీలు పట్టుకుంటా ఎలక్షన్లలో తిరుగుతారు. ఏదో పిల్లగాడు ఏదో ఇటురాయవో అట్లే కాళ్ళు పట్టుకుంటా ఎలక్షన్లో తిరుగుతుంది అంతే. ఓట్ల కోసం ఎవరైనా చేస్తారు. ఓట్ల కోసం, అమ్మా నాకు ఓటు, అయ్యా నాకు ఓటు, నేను మీ ఆడకట్టును మీ ఊరును తీర్చిదిద్దుతా, మీ బతుకుల్లో వెలుగులు నింపుతా అని ఇక ప్రచారానికి పోయినా ఏ లీడర్ అయినా గిసవండి శుద్ధపూజ పలుకుతారు. అయితే ఇక్కడ ఓ పిల్లగాడు చెప్పిండు, గెలిచిన తర్వాత నాయకులు గెలవక ముందు ఓట్లు వేయడానికి ప్రజల కాళ్ళు పట్టుకుంటా ఎలక్షన్లలో తిరుగుతారు. ఇది అక్షరాల సత్యం. ఎవరైనా సరే అట్టే తిరుగుతారు. గెలిచిన తర్వాత ఎవరు కార్యకర్తలు వాళ్లకు కనిపించరు. ఏంది ఇది? ఎవరు కార్యకర్తలు వాళ్ళకు కనిపించరు. వాళ్ళను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంట. ఇక ప్రజలారా, ఈ నాయకుల కానీ ఎలా ఉంటుందో చూడండి. కేసీఆర్ని కలపడానికి ఈ పెద్ద మనిషి మీడియా వాళ్ళన్నా కూడా వదలడం లేదు. ఆయన అవస్థ చూడండి ఏ విధంగా ఉన్నదో. ఈ నాయకుల నడబడి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి చూసుకోండి, మళ్ళీ మీ కాళ్ళు పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు ప్రతి ఒక్క నాయకుడిని, ఇది ఒక పార్టీని నిలదీయండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను కాలోని ఎక్కువగా ఉండడం ఏమిటి? ఆయనకు పోలీసు బందోబస్తు నాయకుడా మజాకనా? అంటే కోయాగా మంచి తెలివికలేదే కానీ జర్ర తెలుగులో ఎట్లా రాయాలి ఏం రాయాలి అనేది అక్కడ దానికి ఆ టైపింగ్లో కొట్టుతుంటే అక్షరాలు ఈటాటు అయినాయి. మొత్తానికి ఈ కోయాగా ఇవాళ ఎలక్షన్ల ముందర నాయకులు ఒగల మాటలు మాట్లాడతారు, ఒగల మాటతోటి మనల్ని బుట్టలేసుకుంటారు, గెలిచినాక తెడ్డు చూపిస్తారు అనేది ఆ కోళ్ళాగా కడుపులో ఉన్న ఆంబాయం. ఇక లాస్ట్కి వస్తారకల్లా ఏమన్నాడు, ఈ పెద్ద మనిషి కేసీఆర్ని కలవడానికి ఈ పెద్ద మనిషి ఒక మీడియా